హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 హాస్పిటల్ కూకట్పల్లి బ్రాంచ్. సో ఈరోజు మీ అందరి ముందుకి ఒక కామన్ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చానండి. అదేంటంటే ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు డాక్టర్ని అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడే నార్మల్గా ఇండియాలో ఏంటంటే ప్రెగ్నెన్సీ రాగానే ఒక 1-2 months తర్వాత వెళ్ళి డాక్టర్ని కలవడం లాంటి చేస్తుంటారు. బట్ దానికన్నా బెటర్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నారో అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ రాకముందే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కొన్ని టెస్ట్లు చేయించుకోవడం బెటర్ అండి. అంటే దీనిలో ఏమేమి వస్తుందని దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటారు. సో దీనిలో నార్మల్గా ఫస్ట్ ఒక బేసిక్ ఫ్యామిలీ హిస్టరీ అండ్ బేసిక్ వాళ్ళ హిస్టరీ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో నార్మల్గా హిస్టరీలోనే మనకి చాలా ఇష్యూస్ అనేవి బయటపడుతుంటాయి. ఎస్పెషలీ ఒక కపుల్ ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీలో అంటే ఎవరికైనా ఇట్లా ప్రెగ్నెన్సీస్ రావడంలో ప్రాబ్లం ఉంది, లేదంటే ఏదన్నా ఇష్యూస్ ఫ్యామిలీలో రన్ అవుతున్నాయి బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ సైడ్, అట్లా ఏమన్నా ఉన్నాయో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్లో షుగర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఆ షుగర్ చాలా మంది టెస్ట్ చేసుకోరు జనరల్గా, అంటే రెగ్యులర్ చెకప్స్ ఒకవేళ చేసుకోకపోవడం వల్ల వాళ్ళకు కూడా షుగర్ ఉండొచ్చు. అండ్ ఆ షుగర్ని మనం సపోజ్ వైఫ్కి షుగర్ ఉంది, అన్కంట్రోల్డ్ ఉంది, వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేశారు, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత టెస్ట్ చేసుకున్నప్పుడు షుగర్ పాజిటివ్ అంటే షుగర్ చాలా హై లెవెల్స్లో ఉంది అన్నప్పుడు దాని నుంచి వచ్చే రిస్క్ ఉంటాయండి. అంటే అన్కంట్రోల్ షుగర్స్ వల్ల ఒక్కొక్కసారి అబార్షన్స్ వచ్చే రిస్క్ అట్లా ఉంటుంది. సో అవన్నీ ముందే ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్లో. సో ఒక ఫ్యామిలీ హిస్టరీ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ పర్సనల్ హిస్టరీ కూడా, వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంది, వాళ్ళకు ఇప్పటివరకు ఏమైనా సర్జరీస్ అయ్యాయా, లేదంటే ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా దేనికైనా, ఇవన్నీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దీనిలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అవి బయటపడతాయి. సో షుగర్, బీపీ ఇలా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ కౌన్సిలింగ్ తర్వాత అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి కొన్ని బేసిక్ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాము. సో ఎస్పెషలీ వైఫ్ విషయానికి వస్తే ఒక కంప్లీట్ హీమోగ్లోబిన్ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది చూస్తామండి. సో ఈ షీ ఫిట్ ఫర్ ప్రెగ్నెన్సీ అంటే హీమోగ్లోబిన్ లెవెల్స్ అన్ని బాగున్నాయా, ఏమైనా తక్కువగా ఉందా. బికాస్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ట్రీట్ చేసుకోవడం కన్నా ప్రెగ్నెన్సీ రాకముందే ఇవన్నీ ట్రీట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో థైరాయిడ్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ థైరాయిడ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ 3 months మదర్ నుంచే బేబీ థైరాయిడ్ అనేది తీసుకుంటారు, ఆ హార్మోన్ అనేది. సో ఆ వాల్యూ అనేది కరెక్ట్గా ఉంటేనే ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్గా ఉంటుంది, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. సో థైరాయిడ్ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే తన వైఫ్ వెయిట్ ఎలా ఉంది, హైట్ ఎలా ఉంది, ఆ బిఎంఐ అనేది నార్మల్ రేంజ్లో ఉందా, లేదంటే తగ్గించాలా పెంచుకోవాలనేది చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో స్కాన్ స్టేటస్ అనేది ఎలా ఉంది, అంటే ఇప్పుడు తనకి ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయి, ఒక బేసిక్ స్కాన్ చేయడం ద్వారా కూడా కొన్ని ఇష్యూస్ అనేవి బయటపడతాయి. సో యూట్రస్ అనేది ఎలా ఉంది, ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, అండ్ ఫాలిక్యులర్ స్టడీస్ అనేవి ఉంటాయండి. సో ఎగ్స్ అనేవి కరెక్ట్గా పెరుగుతున్నాయా, రిలీజ్ అవుతున్నాయా అనేది ఒక సైకిల్లో ట్రాక్ చేస్తే అర్థమవుతుంది. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఒక సైకిల్ ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేస్తే ఎగ్ అనేది కరెక్ట్గా పెరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ సైకిల్ నుంచి అదే టైంలో రిలేషన్ అంటే అరౌండ్ ఆ టైంలోనే ఓవ్యులేషన్ అయ్యే టైంలోనే రిలేషన్లో ఉండమని అడ్వైస్ చేస్తుంటాం. సో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనేది చూసుకోవడం. ఆర్ కొంతమంది LH కిట్స్ అనేవి యూస్ చేస్తామంటారు. సో అది కూడా ఎలా యూస్ చేయాలనేది కరెక్ట్గా డాక్టర్ని అడిగి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఓవ్యులేషన్ ట్రాక్ చేయడానికి. సో ఇది కాకుండా ఇంకేమన్నా కొన్నిసార్లు కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయండి, అవన్నీ కూడా ప్రెగ్నెన్సీ రాకముందే తీసుకునే వ్యాక్సిన్స్. ఎస్పెషలీ ప్రెగ్నెంట్ లేడీస్ అంటే ప్రెగ్నెన్సీ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళ రుబెల్లా వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అనేది చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఈ వ్యాక్సిన్ స్టేటస్లు అవన్నీ కూడా ముందు నుంచే మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయక ముందు నుంచే అవన్నీ ట్రీట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో కొన్ని సప్లిమెంటేషన్స్ ఉంటాయి, ఎస్పెషలీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఒక 2 to 3 months ముందు నుంచే ఈ ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోమని అడ్వైస్ చేస్తాం. సో ఇది ముందు నుంచే ప్లాన్ చేయడం కూడా ఇంపార్టెంట్. అలాగే మేల్స్ విషయానికి వస్తే వాళ్ళకి క్లియర్ కట్ అంటే ఒక బేసిక్ సీమెన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ అనాలిసిస్లో సీమెన్ అనేది ఎలా ఉంది, నార్మల్గానే ఉంది అంటే వాళ్ళకి ఇంకా మేజర్గా వేరే ఇష్యూస్ ఏం లేవు అంటే అలాంగ్ విత్ దట్ థైరాయిడ్ షుగర్స్ అవన్నీ కూడా చూసుకొని ఏ ఇష్యూ లేదన్నప్పుడు వాళ్ళు న్యాచురల్గా మళ్ళీ ట్రై చేయొచ్చు. సో ఇది ఒక బేసిక్ ఇవాల్యుయేషన్లో మనకి ఇవన్నీ తెలుస్తాయి. దాంతోపాటు పేషెంట్స్కి కూడా వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించమని చెప్తుంటాము. అండ్ ఆల్సో ఎక్సర్సైజ్ అనేది డైలీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది అడ్వైస్ చేయడం కూడా ఈ ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్లో ఒక పార్ట్ అండి. సో అది కాకుండా ఎక్కువ కాఫీ అవన్నీ తాగడము అండ్ సిగరెట్ స్మోకింగ్ లేదంటే ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి కంప్లీట్ కట్ డౌన్ చేయమని చెప్తాం. సో ఇలా ఒక బేసిక్ ఇవాల్యుయేషన్ అనేది చేసుకొని
వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయమని చెప్తాము. అండ్ అన్నీ బాగున్నప్పుడు ఒక 1 to 2 ఇయర్స్లో ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే మాత్రం ఒక డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్కి అడ్వైస్ చేస్తాం. ఒకవేళ ఈ ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్లో అన్నీ బాగానే ఉన్నాయన్నప్పుడు వాళ్ళు నేచురల్గా ట్రై చేయమని చెప్తాం. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.